హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సరూస్ కిచెన్. క్యాబేజ్ అనేసరికి పిల్లలు అలాగే స్మెల్ వస్తుందని పెద్దవాళ్ళు తినడానికి ఇష్టపడరు. ఈసారి క్యాబేజ్తో ఇలా చేసి చూడండి, అందరూ ఇష్టంగా తింటారు. ఈవినింగ్ టీ స్నాక్స్ అండ్ సాంబార్ పప్పు రసం కాంబినేషన్లో సూపర్గా ఉంటుంది. ఈ క్యాబేజీని హాఫ్గా కట్ చేసుకొని సన్నగా పొడుగ్గా తరుక్కోవాలి. ఎలా కట్ చేయాలో చూపిస్తాను. ఇలా సన్నగా కట్ చేసుకుంటే ఫ్రై అవ్వడానికి చక్కగా ఉంటుంది. ఈ క్యాబేజ్ పీసెస్ అన్నీ ఒక్కొక్కటిగా ఇలా విడివిడిగా ఉండేలాగా కట్ చేసుకోవాలి. మరి పొడుగ్గా ఉంటే మధ్యలో కూడా కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు క్లీన్ చేసుకున్న క్యాబేజ్ ముక్కల్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకొని ఇక్కడ అన్నీ కలుపుకోవాలి. ఇంగ్రీడియంట్స్ వేసుకోవడం కోసం మీడియం సైజ్ స్పూన్ యూస్ చేస్తున్నాను. 1 స్పూన్ బియ్యం పిండి, 1 స్పూన్ శనగపిండి, 1 స్పూన్ కార్న్ఫ్లోర్, 1 స్పూన్ మైదా. ఇక్కడ మీరు కావాలనుకుంటే మైదా స్కిప్ చేసుకొని ఇంకొక స్పూన్ శనగపిండి యాడ్ చేసుకోవచ్చు. 1 స్పూన్ కారం అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. క్యాబేజ్ తడిగా ఉంటుంది కాబట్టి వాటర్ వేయకుండానే పిండంతా క్యాబేజ్కి పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొన్ని వాటర్ చల్లుకొని మాత్రమే కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు చేస్తుంది క్యాబేజీ 65 కాబట్టి వాటర్ ఎక్కువ ఉండకూడదు. ఇది క్రిస్పీగా ఉంటుంది. వాటర్ ఎక్కువ వేస్తే బజ్జీలాగా అయిపోతుంది. అందుకే వాటర్ చూసి కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. ఇక్కడ కొంతమంది కలర్ యాడ్ చేసుకుంటారు, బట్ నేను యాడ్ చేయట్లేదు. ఇక్కడ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక క్యాబేజ్ని విడివిడిగా వేసుకోవాలి. ఇలా పకోడీలా విడివిడిగా వేసుకోవడం వల్ల క్యాబేజీ క్రిస్పీగా ఉంటుంది. కాస్త ఫ్రై అయిన తర్వాత టర్న్ చేసుకోవాలి. ఇలా నిదానంగా టర్న్ చేసుకుంటూ ఉంటే మెల్లిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత క్యాబేజ్ 65ని ఆయిల్ స్ట్రైనర్లోకి తీసుకొని ఒక టిష్యూ పేపర్ పైన వేసుకోవాలి. ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసుకుంటుంది. ఇప్పుడు అదే విధంగా మళ్ళీ ఒకసారి విడివిడిగా క్యాబేజ్ పీసెస్ని కలిపి పెట్టుకున్న క్యాబేజ్ మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలి. టర్న్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటూ తీసుకోవాలి. చూసారు కదా క్యాబేజ్ 65 ఎంత క్రిస్పీగా ఉందో. పొడి పొడిగా క్రిస్పీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది, ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేస్తే నా లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. మరొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటాను.